కడప జిల్లా జమ్మలమడుగులోని శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఆలయ ఆవరణలో ధ్వజారోహణ కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. ధ్వజారోహణంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఆలయ పూజారుల వేద మంత్రోచ్చరణల మధ్య ధ్వజ పతాకాన్ని ఎగురవేయగా ఆలయ ప్రాంగణం అంతా భక్తుల గోవింద నామస్మరణతో మారుమ్రోగింది. వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడంతో జమ్మలమడుగు పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు ప్రత్యేక పూజలు, వాహన సేవలు నిర్వహించనున్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులు విశేషంగా హాజరై బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. सावधान सममुहूर्ते सावधान स्वलग्ने सावधान श्रीवैणदेय ध्यान सावधान धर्मप्रसंगपरिदात्मगौर्योजगतानन्दगुणां पुरासिः अनन्तविक्षोभशिक्षान्तकये स्मरणसभमातनोतु सावधान श्रीवेंकटाद्रिनिलय कमलाकामुकपमान् अभंगन विभोगर्ण स्तरंग हेतुमंगलम वेंकटाद्रि समं स्थानं ब्रह्मांडे नास्ति किंचनात् वेंकटेश समो देवो न भूतो न भविष्यति। ओम नमो वेंकटेशाय। तिरुमల తిరుపతి దేవస్థానములో శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి ఆలయము జమ్మలమడుగు కడప జిల్లా నందు వేంచేసి ఉన్న ఈ నారాపుర వెంకటేశ్వర స్వామి వారికి ఈ వైశాఖ మాసంలో జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవంలో మొదటి రోజున ధ్వజారోహణంతో ఆరంభమైంది. మనకి వెంకటాచల మహత్యంలో శేషాచల, గరుడాచల, సింహాచల, వృషభాచల, నారాయణాచలాది అంజనాచలాది శిఖరి మాలాకులస్య అన్నట్టు స్వామివారు మరి 7 కొండల మీదకి ఒక్కొక్క కొండ వెళ్తూ ఎలా వెళ్ళారో ఇక్కడ కూడా మన నారాపుర వెంకటేశ్వర స్వామివారు ఇసుక తిన్నెలో, అంటే ఒకప్పటికి ఈ ఊరి పేరు జంబులమడుగు అనే నామకరణంతో ఉండేది. అది కాలక్రమేణా జమ్మలమడుగు అనే నామకరణంతో పిలుస్తున్నారు. అంటే పూర్వము పెన్నా నదీ తీరంలో స్వామివారు ఇసుక తెన్నెల్లో ఉన్నారు. అప్పుడు స్వామివారికి ఏ పూజా కార్యక్రమాలు జరగకుండా ఉండేవి. అప్పుడు ఈ నారాపుర అనే భక్తుడికి స్వామివారు కలలో సాక్షాత్కరించి ఉత్తర దిక్భాగంలో ఇసుక తెన్నెల్లో ఉన్నానని స్వామివారు చెప్పడం జరిగినది. ఆ నారాపుర అనే భక్తుడు భక్తుల సహకారంతో మరి తిరిగి స్వామివారిని పునః ప్రతిష్ఠించి జీర్ణోద్ధరణ చేశారని చెప్పి మనకి శిలాశాసనాల ద్వారా జరుగుతున్నాయి. అప్పటి నుంచి ఈ స్వామివారికి నారాపుర వెంకటేశ్వర స్వామిగా నామకరణంతో పిలుస్తున్నారు భక్తులు. మరి భక్తులు ఎటువంటి కోరిక కోరినా కూడా ఈ కలియుగంలో మనకి ఈ వెంకటేశ్వర స్వామివారు కొంగు బంగారమై కోరికలు తీరుస్తున్నారు. అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామివారికి విశేషంగా ఎక్కడ స్వామివారికి వెళ్ళినా కూడా స్వామివారు అభయ వరద హస్తాలతో ఉంటారు. ఇక్కడ స్వామివారు లక్ష్మీ గరుత్ములు సమేతంగా ఉన్నారు. అలాగే ఉపాలయంలో ఆంజనేయ స్వామివారు ఉన్నారు, ఆలవార్లు ఉన్నారు. ఈ వైశాఖ మాసంలో విశేషం ఏమంటే స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవంలో ప్రతి సంవత్సరం చేస్తారు. అలాగే ఈ పరాభవ నామ సంవత్సరం కూడా ప్రజలు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని చెప్పి మరి స్వామివారికి ఎన్నో నామకరణలు ఉన్నాయి. స్వామివారికి శ్రీభూ సమేత నారాపుర వెంకటేశ్వర స్వామిగా నామకరణం చేస్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలలో ఈరోజు